సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. దిగులు మనుషుల్ని ఎందుకు ఆవరిస్తుంది, దిగులును పోగొట్టుకునేందుకు ఏం చేయాలి అనే విషయాలపై మనస్తత్వ శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేశారు. దిగులు మొలక మనలో జనించి మహావృక్షమై మనల్ని నిరాశల సుడిగుండంలోకి విసిరితే దిక్కుతోచక ఆత్మహత్య చేసుకునే వైపుకు మనం నెట్టబడతాం. అందుచేత దిగులు పడ్డం చాలా ప్రమాదం కూడా. మన మనసు బాగా లేనప్పుడు మనసు మళ్లించుకునేందుకు మనకిష్టమైన పాటల్ని గట్టిగా పాడుకోవాలట. కనీసం కూని రాగమన్నా తీయాలట. పాటలు రావు అని మూతి బిగించుకోకుండా ఏ టేప్ రికార్డర్లోనో పాట వింటూ కనీసం మనసులోనైనా పాడుకోవాలట. దాంతో మన శరీరంలోని కొన్ని రసాయనిక చర్యలు జరిగి రక్తంలోకి ప్రాణవాయువు మరింత ఎక్కువగా ప్రవహించి దిగులు తగ్గి ఉత్సాహంగా అనిపిస్తుందట. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని సంగతులు చెప్పుకుందాం. ఈరోజు మన ఆట ఎక్కడుందో తెలుసా అండి? మలక్పేటలో ఉన్న మంజులా గారి ఇంటికి వచ్చాం. మంజులా గారు మన ఆటలో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళ స్నేహితురాలతో కలిసి రెడీగా ఉన్నారంట. మరి మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళని ఒక ఆట ఆడించేద్దామా? హాయ్ హాయ్, వెల్కమ్ టు ఆట. థ్యాంక్ యూ. సో మరి మీరే మంజులా గారు. మంజులా గారు ఏం చేస్తుంటారు? నేను హోమ్ మేకర్ని. ఓకే, ఒక పాప బాబు. ఒక పాప బాబు. సో మరి నెక్స్ట్ మీ పేరు చెప్పండి. హాయ్ అండి, నా పేరు మమత, నేను దిల్సుఖ్ నగర్. ఓకే, సో మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నేను హౌస్ వైఫ్ అని ఇచ్చేస్తున్నారేంటి, ఇంకేం చెప్పరా? నాకు ఇద్దరు పాపలు అండి. ఫస్ట్ పాప 5th క్లాస్, సెకండ్ పాప 3rd క్లాస్. మా హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. బిజినెస్ చేస్తుంటారు. సో వాళ్ళిద్దరితోనే మీకు టైం అంతా అయిపోతుంది. అవునండి. మీరు చెప్పండి. హాయ్ అండి, నా పేరు సుజాత అండి. నేను గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్లో టీచర్. సో ఏ టైం వరకు ఉంటారు స్కూల్లో? అంటే మార్నింగ్ షిఫ్ట్ అండి మాకు 8 to 12:30. మీ పిల్లలు? బాబు 7th అండి, పాప 3rd క్లాస్ అండి. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తారు? ఆయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ఓకే, సో మీ గురించి చెప్పండి. హాయ్ అండి, నా పేరు స్వప్న. నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి వచ్చేసి 5th క్లాస్, చిన్న అమ్మాయి వచ్చేసి నర్సరీ. ఓకే, చిన్న పాప. మా హస్బెండ్ వచ్చేసి సివిల్ కాంట్రాక్టర్. ఓకే, మీ హాబీస్? వాచింగ్ టీవీ. బాగా చూస్తారా టీవీ? బాగా చూస్తామండి. పరిచయాలు అయిపోయాయి కదా, మరి ఇప్పుడు మీ అందరూ ఆట ఆడడానికి రెడీగా ఉన్నారా? మరి నేనైతే మిమ్మల్ని అందరినీ ఆడించడానికి రెడీగా ఉన్నాను. ఓకే, చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారండి. ఎప్పుడెప్పుడు నేను ఆడేసి విన్ అయిపోయి గిఫ్ట్లు గెలిచేసుకుందా అని చూస్తున్నారు. సో మరి మాత్రం ఆలస్యం చేయకుండా వీళ్ళందరినీ ఒక ఆట ఆడిచ్చేస్తాను. గేమ్ ఏంటంటే చాలా ఈజీ అండి. ఇది చూసే ఉంటారు కదా, చాలా మంది ఇళ్లలో ఉంటాయి, పిల్లలు ఉన్న ఇళ్లలో ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఇది ఇలా ఓపెన్ చేసేసి ఇవన్నీ ఇలా తీసేస్తాం అన్నమాట. మీరేం చేయాలంటే జస్ట్ ఇలాగా వేసి ఇది క్లోజ్ చేయాలి. ఎలా ఉంది? చాలా ఈజీగా ఉంది కదా. మీ ఇంట్లో పిల్లలు కూడా చాలా చక్కగా ఆడేది. ఎల్కేజీ పిల్లలు ఆడినట్టుగా ఉంది. బేబీ కూడా బాగా అదే చెప్తున్నాను. మరి ఇంత ఈజీ గేమ్ ఇచ్చాం మీకు. కాకపోతే అంత ఈజీగా ఇస్తే మీరు తొందరగా ఆడేస్తారని చిన్న ట్విస్ట్ పెట్టాం. అదేంటంటే ఈ 4 పెన్సిల్స్ ఉన్నాయి కదా, వీటిని ఇలా ఫింగర్ మీద బ్యాలెన్స్ చేస్తూ పెన్సిల్ పడిపోకూడదు. ఇప్పుడు ఎలా ఉందంటే ఫిట్టింగ్ మౌనిక అనాలని ఉంది నేను. ఎందుకు